नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी अशक्यदेशकारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे राम हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे कृष्ण। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। जय प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा। जय जय प्रभुपद प्रभुपद जय जय प्रभुपद। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। हरे कृष्ण। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु हरे कृष्ण। ఓకే, సో ఈరోజు మనము ఈ యొక్క 35వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. నిన్న మనము ఈ యొక్క కపిల భగవానుడి ఉపదేశంలో భాగంగా భగవంతుని యొక్క రూపం పైన ఏ విధంగా ధ్యానం చేయాలనే దాని గురించి నిన్నటి శ్లోకంలో మనం చర్చించుకున్నాం. ఇక్కడ ఈ విధంగా చాలామంది భక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక ప్రహ్లాద్ మహారాజ్ అయితేంది, ఒక ధ్రువ మహారాజ్ అయితేంది, ఇక్కడ అలా ఎంతో మంది భక్తులు ఏం చేశారు, భగవంతుని యొక్క రూపం పైన ధ్యానం చేయడం కూడా జరిగిపోయింది. ఇక్కడ నిరాకారవాదుల్లాగా నిరాకారంగా పైన కాకుండా భగవంతుని యొక్క ఒక ఆకారం ఉంది, ఆ ఆకారం పైన ధ్యానం చేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండిపోవాలని చెప్పేసి కూడా నిన్న మనం చెప్పుకున్నాం క్లియర్గా ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మనము భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏంటంటే భగవంతుని యొక్క దివ్యమైన రూపాన్ని ధ్యానించడంలో మన యొక్క జీవితాన్ని అక్కడ కేటాయించాలన్నమాట ఇక్కడ. అందుకే ఇప్పుడు ఏమైపోతుంది, మనము ఎలాంటి పరిస్థితిలోనే ఉన్నప్పటికీ భగవంతుని గురించి మనం ఆలోచించామనుకోండి, మనము ఎక్కడైనా ఉండవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మనకి దేహం అనేది సహకరించలేకపోవచ్చు, మనం సేవ చేయడానికి భక్తి చేయడానికి సహకరించలేకపోవచ్చు, బట్ మన మనస్సు మాత్రం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ఆలోచిస్తుంది అనమాట ఇక్కడ మనకి. అంటే ఆ విధంగా కూడా భగవంతుని యొక్క రూపాన్ని మనము ధ్యానించవచ్చు. మనం ఇక్కడ మన దేహము పని చేయకపోయినా కానీ
మన మనస్సు ద్వారా భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానించవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే భగవంతుని యొక్క శ్రవణం చేస్తున్నామో, కీర్తనం చేస్తున్నామో, ఈ విధంగా భగవంతుని స్మరించే అవకాశం కూడా మనకు కలుగుతుందని చెప్పేసి కూడా నిన్నటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ దాంట్లో భాగంగానే ఈ విధంగా మన యొక్క ప్రేయర్ ఏ విధంగా ఉండాలని చెప్పుకున్నామన్నా, ఎలాంటి ప్రేయర్ చెప్పాలన్నారు, కృష్ణుని ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రేయర్ ఉండాలి మనకి? కృష్ణ ప్రభు క్వశ్చన్ మళ్ళీ అడగండి. అంటే భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? మనం భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు శరణాగతి తోటి. ఎస్, శరణాగతి ఉంది. నేను చెప్పుకున్నాం కదా, మరి వేరే విధంగా ఏ విధంగా భగవంతునికి మనం ప్రార్థన చేయాలని చెప్పి చెప్పుకున్నాం నిన్న మనం. ఏమని చెప్పుకున్నాము? ఎన్నో జన్మల నుంచి నేను నిన్ను మర్చిపోయాను ఇక్కడ నేను, ఇప్పుడు నీకు శరణాగతి పొందుతున్నాను ఇక్కడ. నీకు కావాలనుకుంటే నన్ను చంపేసేయి, లేకపోతే నన్ను కాపాడమని చెప్పేసి కూడా చెప్పాలని చెప్పేసి కూడా నేను చెప్పుకున్నాము ఇక్కడ. కరెక్ట్. సో అలాంటి భావన అనేది మనకి ఎప్పుడు కూడా ఉండాలి. ఇక్కడ భగవంతుని యొక్క శరణాగతి పొందినప్పుడు ఆయన ఇచ్చానుసారం ఆయన చేసేయచ్చు. ఇక్కడ మనకంటూ ఏం లేదు. ఇక్కడ నువ్వు ఎలా చేస్తే నా జీవితం అలా ఉండిపోతుంది ఇక్కడ. కాబట్టి నా జీవితాన్ని మొత్తాన్ని కూడా నీ చేతిలో పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నీ ఇష్టం, నువ్వేం చేస్తావో నీ ఇష్టం కృష్ణ అనే ఒక ప్రార్థన భగవంతుని ఆశ్రయించినప్పుడు మనం చెప్పాలన్నమాట ఇక్కడ. దాంట్లోనే భాగంగానే ఈ ప్రహ్లాద మహారాజ్ యొక్క ఉదాహరణ కూడా మనం చెప్పుకోవడం కూడా జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సింది భక్తి యోగంలో ఏం చేయాలి? ఇక్కడ మనకి ముఖ్యంగా మనము భగవంతుని గురించి వినాలి, భగవంతుని యొక్క నామాన్ని జపం చేయాలి, భగవంతుని యొక్క పాదపద్మాలను శరణాగతి సేవ చేసుకుంటూ ఉండాలి, భగవంతుని యొక్క లీలల్ని 10 మందితో చర్చించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. అలా చేస్తే ఏమైపోతుంది? మనకి ఆ ప్రేమ అనేది అభివృద్ధి చెందుతుంది ఇక్కడ. మనము ఆ ప్రేమమయ స్థితికి వెళ్ళిపోవాలి ఇక్కడ. మనలో ప్రేమ లేదు, మనం ప్రేమ నిజంగా ఉందా లేదా అని చెప్పేసి మనమే ప్రశ్నించుకోవచ్చు ఇక్కడ. ఓకే, మన పిల్లల మీద కంటే భగవంతుని మీద ఎక్కువ ప్రేమ ఉందా? భగవంతుని కంటే మన పిల్లల మీద ఎక్కువగా ప్రేమ ఉందా? కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి. మన ప్రేమ అనేది మనము ఏ విధంగా చూపిస్తున్నాం భగవంతుని పైన అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనం భక్తి మార్గంలో లేవనుకోండి, ఇప్పుడు మన జీవితాన్ని భక్తి మార్గంలో మన సమయం కేటాయించలేకపోతే ఏం చేస్తాము? భౌతికమైన విషయాలపైన సమయాన్ని కేటాయించుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 4 పనులు కంపల్సరీగా చేయాలి. భగవంతుని గురించి శ్రవణం చేయడం, ప్రతిరోజు శ్రవణం చేయాలి ఇక్కడ. నిత్యం భాగవత సేవయ అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ భాగవతాన్ని ప్రతిరోజు వినమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తున్నామో, ఎప్పుడైతే ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేస్తున్నామో, ఎప్పుడైతే భగవంతునికి అర్చన ప్రార్థన చేసుకుంటూ ఆయన పాదపద్మాలను సేవ చేసుకుంటున్నామో, ఎప్పుడైతే భగవంతుని యొక్క లీలను ఏదైతే మనం వింటున్నామో 10 మందికి చెప్పాలి ఇది మనం. ఓకే, ఏదో మనం వింటున్నామని ఒక్కటే కాదండి ఇక్కడ మనము 10 మందితో కూడా దీంతో చర్చించుకోవాలి ఇక్కడ. వేరే వాళ్ళు లేరనుకోండి, భక్తులతో కూడా మనం చర్చించుకోవచ్చు ఇక్కడ. మనం ఎప్పుడైనా కలిసామనుకోండి భక్తులతోటి, వాళ్ళతోటి కూడా ఏదైతే మనం విన్నామో దాని గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. మీరేం చదువుకున్నారు, మీరేం విన్నారు ఇక్కడ, మనమేం చదివామో వాళ్ళతో చెప్పడానికి ప్రయత్నించడం చేయాలన్నమాట ఇక్కడ. ఈ విధంగా చేస్తే ఏమైపోతుంది అంటున్నారు ఇక్కడ, మనకి భగవంతుని పైన ప్రేమ అనేది పెంపొందుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందని ఇక్కడ మనకి. కాబట్టి భక్తులని సంతృప్తి పరిస్తే మనము భగవంతుని సంతృప్తి పరిచినట్లే ఇక్కడ మనకి. భగవంతుని సేవ, భక్తుల సేవ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ప్రహ్లాద మహారాజు దగ్గరికి వచ్చేసి నరసింహస్వామి ఏమి కావాలో కోరుకోమని చెప్పేసి అన్నాడు ఇక్కడ. నేను ఎన్నో ఇబ్బందులు పడిపోయేసి నేను ఈ విధంగా బాధపడిపోతున్నాను ఇక్కడ. నేను అడగకుండానే నీవు వచ్చేసావు ఇక్కడ, ఇంకా నేను ఏం కోరుకోమంటావు అని చెప్పేసి కూడా ప్రహ్లాద్ మహారాజ్ చెప్పమని చెప్పి అన్నాడు అనమాట ఇక్కడ. నువ్వు చాలా పరమశక్తివంతుడు ఇక్కడ, నువ్వు నాకు ఏదైతే ఉందో అన్ని నువ్వే ఇచ్చావు ఇక్కడ, ఇంకా నేనేం తీసుకోవాలి ఇక్కడ? ప్రహ్లాద్ మహారాజ్ యొక్క కోరిక ఏమని చెప్పాడు ఇక్కడ? చివరికి ఆయన ఏం కోరుకున్నాడు భగవంతుని దగ్గర నుంచి? ప్రేమని ప్రభు. నువ్వు ప్రేమను కోరుకోలేదు. ఎవరు? క్వశ్చన్ అర్థం కాల ప్రభు. మళ్ళీ నరసింహస్వామి దగ్గర నుంచి ప్రహ్లాద్ మహారాజ్ ఏం కోరుకున్నాడు? ప్రభుజీ తన సర్వెంట్స్ లా ఉండమని ఉండేలా చూడమని కోరుకున్నాను. ఎగ్జాక్ట్లీ. గోపీ భర్తృ పథకమలయో దాస దాసాను దాస అని చెప్పేసి ఇలాగా చెప్పాడు ఇక్కడ. నాకు నిజంగా నివేదన ఇవ్వాలనుకుంటే
నీ యొక్క భక్తులకి సేవకుడి యొక్క సేవకుడిగా ఉండే అవకాశాన్ని కల్పించమని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజు కోరుకున్నాడు ఇక్కడ. మన భావం కూడా అదే విధంగా ఉండాలని చెప్పి కూడా మనం చర్చించుకోవడం కూడా జరిగింది ఇక్కడ. భక్తిలో మనం ఎంత పురోగతి సాధించినా కానీ ఒకరి కింద సేవకుడిలాగా ఉండాలని చెప్పేసి మనం భావం ఉండాలి తప్పిస్తే అందరూ నా యొక్క ఆధీనంలో ఉండాలి, అందరూ నేను చెప్పిన మాట వినాలి, నా కంట్రోల్లో ఉండాలనే ఆ భావన మనలో రావద్దు ఇక్కడ. అదేంటి ఇస్తుంది ఇక్కడ మనల్ని ఒక ఈర్ష్య అంటే అసూయ అనేది మనలో తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి భౌతిక ప్రపంచంలో మనకు ఆల్రెడీ అవి ఉన్నాయి ఇక్కడ, అవన్నీ వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాము. భక్తి మార్గంలోకి వచ్చి కూడా మళ్ళీ అవే చూపించాము అనుకోండి, అప్పుడు తేడా ఏముంది? ఇక్కడికి తేడా ఏం లేదు ఇక్కడ. మనకి అక్కడ గౌరవాన్ని కోరుకుంటున్నారు, ఇక్కడికి వచ్చిన గౌరవాన్ని కోరుకుంటున్నారు. అక్కడ కూడా అందరూ నన్ను గౌరవించాలి, అందరూ కూడా మంచిగా గొప్పగా పొగడాలి ఇక్కడ నన్ను, అందరూ మర్యాద ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు అక్కడ భౌతిక ప్రపంచంలో. భక్తిలోకి వచ్చినా కూడా ఇంకా అదే భావన ఉందనుకోండి, దాన్ని బట్టి అర్థం ఏంటి? ఇక్కడ మనము జస్ట్ ఏదో నామమాత్రం కోసం వచ్చి భక్తి చేస్తున్నాం తప్పిస్తే మనలో నిజంగా మారాలనే భావన అనేది మనలో ఇంకా లేదనమాట ఇక్కడ. కాబట్టి భక్తులకు సేవ చేసుకోవడం కోసం మనము మన జీవితాన్ని కేటాయించాలి తప్పిస్తే మన యొక్క సంతృప్తి కోసం ఎప్పుడు కూడా మనము గొప్పగా చెప్పుకోకూడదు అనమాట ఇక్కడ. కాబట్టి ఏ విధంగా భగవంతుని శరణాగతి పొందాలనేది ఇక్కడ మనము 34వ శ్లోకంలో చెప్పుకున్నాము. 35వ శ్లోకంలో ఎప్పుడేం చెప్తారంటే భగవంతుని యొక్క అర్చా విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా మనము ఇప్పుడు చూసుకోవాలి. ఇక్కడ మనం భగవంతుని యొక్క రూపం పైన ఏ విధంగా ధ్యానం చేయాలనే దాని గురించి ఇప్పుడు 35వ శ్లోకంలో కపిల భగవానుడు మనకి వివరిస్తున్నారు అనమాట. ఓకే, అందుకంటే ముందు మనము మంగళాచరణ చెప్పుకొని క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఓకే, సో 35వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు కపిల భగవానుడు? హరే కృష్ణ అండి. పశ్యంతి తే మే రుచిరాణ్యం వసంతః ప్రసన్న వక్త్రారుణలోచనాని రూపాని దివ్యాని వరప్రదాని సాకం వాచం శ్రియనీయ వదంతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆమె తల్లిని ఉద్దేశిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎవరు? కపిల భగవానుడి యొక్క తల్లిని, దేవవతి మాతని ఉద్దేశిస్తూ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ భగవంతులు ఏమి కోరుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. భగవంతుడు ఎప్పుడు ఏమి ఆలోచిస్తుంటారు, ఇక్కడ దేని గురించి వాళ్ళ భావన ఉంటుందనే విషయం గురించి ఇప్పుడు ఈ 35వ శ్లోకంలో కపిల భగవానుడు చెప్తున్నారు అనమాట. ఇక్కడ భక్తులు ఏం కోరుకుంటారంటే అక్కడ ఎల్లప్పుడూ కూడా సదా ఎల్లప్పుడూ ఏం చేస్తారంట, భగవంతుని యొక్క దరహాసంతో కూడిపోయిన ముఖం, ఆయన యొక్క అర్చా విగ్రహ మూర్తి ఏదైతే ఉంటుందో, ఆ రూపం ఏదైతే ఉంటుందో దానితో గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క భగవంతుని యొక్క మనం అర్చా విగ్రహాన్ని చూసామనుకోండి, ఇప్పుడు ఏ మందిరానికి వెళ్ళినా కానీ భగవంతుడు నవ్వుతూ ఉంటాడు ఇక్కడ ఎప్పుడైనా సరే. ఇక్కడ మనకి కదా భగవంతుడు ఎక్కడ కూడా గంభీరంగా ఉంటున్నాడు కనపడాడు ఇక్కడ. ఎస్పెషల్లీ కృష్ణావతారంలో ఎప్పుడు కూడా ఆయన నవ్వుతూనే ఉంటాడు ఇక్కడ, ఎప్పుడు ఆనందంగా కనపడిపోతాడు అనమాట ఇక్కడ. అంతేకాదు భగవంతుని యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంట, ఇప్పుడు అప్పుడే పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుడు ఏ విధంగా అయితే ఉంటాడో
ఆ విధంగా ఉంటాయంట భగవంతుని యొక్క కళ్ళు అనేవి ఇక్కడ. అంటే అంత అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు పొద్దున్నే మనము సూర్యోదయాన్ని చూసామనుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. అప్పుడప్పుడు కిరణాలు వస్తుంటాయి ఇక్కడ మనకి. చాలా ఆకాశం నిర్మలంగా ఉంటుంది ఇక్కడ. చాలా చూడడానికి చాలా ప్రసన్నంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. భగవంతుని యొక్క కళ్ళను కూడా అలాంటి సూర్యకిరణాలతో పోలుస్తున్నారు ఇక్కడ. అరుణలోచనములు అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ అరుణ అంటే ఏంటి, ఇక్కడ సూర్యుని యొక్క కిరణాలు, లోచనములు అంటే ఏంటి, కళ్ళు అన్నమాట ఇక్కడ. ఆ అరుణలోచనములతో కూడిన నాదర్హాసం అంటే నేను ఏదైతే నవ్వుతూ ఉన్న వదనం ఏదైతే ఉంటుందో భక్తులు ఎల్లప్పుడూ కూడా దాని గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అంతేకాదు భగవంతుడు ఏంటి ఇక్కడ మనకి, భగవంతుని ఒకనొక పేరు ఏంటి, వరదరాజు అనమాట. ఇక్కడ మనకి తమిళనాడులో ఒక మందిరం కూడా ఉంది ఇక్కడ. ఆయన మూర్తి యొక్క పేరే వరదరాజు అనమాట. అంటే ఇక్కడ వరదరాజు అంటే ఇక్కడ అందరికీ వరాలు ఇచ్చేవాడు ఇక్కడ. అందరికీ వరాలు ఇచ్చేవాడు కాబట్టి ఆయన పేరు ఏం పెట్టారు, వరదరాజు అని చెప్పి పెట్టడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ సమస్త వరదాయకమైన నా వివిధ దివ్య రూపములని చూడగోరుచు వారు నాతో అనుకూలంగాను సంభాషింతురు. సో భక్తులు ఏం చేస్తారంట, ఇలా భగవంతుని యొక్క దివ్యమైన రూపం ఏదైతే ఉంటుందో ఒకటి కాదు ఎన్నో రకాల రూపాలు మనం చెప్పుకున్నాం కదా. విష్ణు అవతారాలు ఉన్నాయి, కృష్ణు యొక్క అవతారాలు ఉన్నాయి, రామ అవతారం, నరసింహస్వామి అవతారం ఉంది. ఇలా వేరు వేరు దివ్య అవతారాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా నేను వరప్రదాయమైనవి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ నాతో మాట్లాడతారని చెప్పేసి అంటున్నారు భక్తులు. మనం భగవంతునితో మాట్లాడవచ్చు ఇక్కడ మనకి. మనం ఇప్పుడు ఏ విధంగా అయితే మనము ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా, ప్రతిరోజు కూడా మన పిల్లలతోని, భర్తతోని, భార్యతోని, బంధువులతోని మాట్లాడుతున్నాం కదా. మనము భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడాలి ఇక్కడ. కానీ ఇప్పుడున్న మన స్థితిలో భగవంతుడు మనతోని మాట్లాడలేడు ఇక్కడ. ఎందుకంటే మన ఇంద్రియాలు అనేవి దోషపూరితమైనవి కాబట్టి మనం ఇంకా ఆయన మాట్లాడేది వినే స్థితిలో మనం లేవు ఇక్కడ. కాకపోతే ఇప్పుడు ఓన్లీ 1 వే కన్వర్జేషన్ అంతే ఇక్కడ. 2 వే కన్వర్జేషన్ అనేది లేదు ఇక్కడ మనకి. మనం రోజు మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి పూజ చేసినప్పుడు మనం మాట్లాడాలి ఇక్కడ. ఎలా ఉన్నావు, ఏంటి, అంత మంచిగా ఉందా, ఏమైనా తప్పు చేస్తున్నానా, ఇక్కడ నేను చేసే సేవలు ఏమైనా తప్పు ఉంటే నేను క్షమించు అని చెప్పేసి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉండాలి భగవంతునికి. ఎందుకు మాట్లాడాలి భగవంతునితో? ఆ విధంగా మనం ఏం చెప్పుకున్నాము, భగవంతుడు ఒక వ్యక్తి, ఒక మనిషి లాంటి వాడని చెప్పుకున్నాం ఇక్కడ. అలాంటప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు భగవంతునితోటి? ఇక్కడ మనకి ఆ స్థితి వస్తుంది. ఒక స్థితిలో వచ్చినప్పుడు మనం మాట్లాడగలుగుతాం ఇక్కడ. ప్రభుపాదుల వారు రోజు మాట్లాడేవారు భగవంతునితో ఇక్కడ. స్వయంగా ఆయన రచించిన యొక్క అనువాదాలు ఏవైతే ఉన్నాయో, భాష్యాలు యొక్క భగవద్గీత భాగవతం ఏవైతే ఉన్నాయో అవి రాసినప్పుడు ప్రభుపాదుల వారు శిష్యులు చాలా మంది చెప్పారనమాట, ఇవి చాలా బాగున్నాయి ఇక్కడ, చాలా మంచిగా రాశారని చెప్పేసి. అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్పేవారు, ఇక్కడ నేను రాయలేదు, ఇక్కడ కృష్ణుడు నాకు చెబుతుంటే దానిని నేను నా మాటల ద్వారా తీసుకొచ్చానని చెప్పేసి అన్నారన్నమాట ఇక్కడ. అది ఈ యొక్క శుద్ధ భక్తిని యొక్క నిజమైన భగవంతుని సంబంధం ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. ప్రభుపాదుల వారి జీవితంలో ఎన్నో రకాలుగా కూడా ఎన్నో మహిమలు కూడా శిష్యులు చూశారు ఇక్కడ. ఒకనొకసారి ప్రభుపాదుల వారు ఒక దేశంలో ఉంటున్నప్పుడు అక్కడ రాత్రిపూట ప్రభుపాదుల వారు సడన్ గా ఒకటేసారి చేసేసి ఏం చేయాలంటే నృత్యం చేస్తున్నారు అనమాట. అంటే కీర్తన చేసుకుంటూ పాడుతూ డాన్స్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. ఈ లోపల శిష్యులు అక్కడికి వస్తారు. వచ్చేసరికి ఏమైపోతుందంటే ప్రభుపాదుల వారి మెడలో చాలా పెద్ద దండ కనబడుతుంది అనమాట ఇక్కడ వాళ్ళకి. అరే ఇక్కడ ఏంటి, ఇక్కడ అలాంటి పుష్పాలు అనేది ఆ సమయానికి ఎక్కడ దొరకవు ఇక్కడ. దొరకకపోయినా కానీ వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు ఇక్కడ. ప్రభుపాదుల వారు మీకు ఎలా వచ్చింది దండ, ఏంటి, మీరు నృత్యం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అంటే, ఇంతసేపు కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయనతో నృత్యం చేస్తున్నాను అని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఇదేదో యాదృచ్ఛికం, ఏదో కల్పితమైన విషయాలు కాదు ఇక్కడ మనకి. ఇది నిజంగా జరుగుతుంది ఇక్కడ. మనం చాలాసార్లు చూసాం కూడా ఇక్కడ మనకి, రైట్. నరసింహస్వామి వచ్చాడు ప్రహ్లాద్ మహారాజ్ కోసం ఇక్కడ, ధ్రువ మహారాజ్ కోసం విష్ణుమూర్తి రావడం జరిగింది. అంతెందుకు గజేంద్రుడి కోసం కూడా విష్ణుమూర్తి రావడం అనేది జరిగింది ఇక్కడ. కాబట్టి భగవంతుడు మనతో మాట్లాడతాడు. మనం ఆ స్థితికి కనుక వెళ్ళినప్పుడు ఏమైపోతుంది, తప్పనిసరిగా భగవంతునితో మనం సంభాషించవచ్చు ఇక్కడ మనం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, మనకున్న భక్తితోటి భగవంతుని కొనియాడుతూ ఉండాలి, భగవంతుని మాట్లాడుతూ ఉండాలి ఇక్కడ. అది మాత్రం మనం ఎప్పుడు కూడా ఆపకూడదు అనమాట ఇక్కడ. మనం పడుకునేటప్పుడు భగవంతుని కృతజ్ఞత చెప్పుకొని పడుకోవాలి ఇక్కడ. లేచినప్పుడు మళ్ళీ కృతజ్ఞతా భావంతో మళ్ళీ భగవంతునికి మనం ఆ ప్రార్థన అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. కృష్ణ నాకు ఇంకొక రోజు ఇచ్చావు నీ భక్తి చేసుకోవడానికి, నేను చాలా కృతజ్ఞుడై ఉన్నానని చెప్పేసి మనం లేవగానే మనము ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ. పడుకునే ముందు ఈ చాలా మంచి రోజు ఇచ్చావు కృష్ణ, ఈ రోజు నాకు శ్రవణం చేసే అవకాశం కలిగింది, జపం చేసే అవకాశం కలిగింది, భక్తుల సాంగత్యంలోకి వెళ్ళే అవకాశం కలిగింది, ఈ విధంగా కూడా నీ కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పేసి మనం పడుకోవాలన్నమాట ఇక్కడ. ఎందుకు,
మనకి పడుకున్నప్పుడు లేస్తామో లేదో మనకు తెలియదు ఇక్కడ, ఇంకో రోజు చూస్తామో లేదో కూడా మనకు తెలియదు ఇక్కడ. ఎంతోమంది నిద్రలోనే వెళ్ళిపోతుంటారు ఇక్కడ. కాకపోతే ఇంకా భగవంతుడు మనకు అవకాశాన్ని ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ ఆయన భక్తి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు కాబట్టి మనం ఆయనతో సంభాషణ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనకి. అంతేకాదు కొంతమంది ఇంకేం చెప్తారంటే జర్నలింగ్ చేయమని చెప్పేసి అంటారు ఇక్కడ, డైరీ రాయమంటారు కదా ఇక్కడ మనకి. చాలా మంది చెప్తారు ఇక్కడ, మీకు సమయం ఉందనుకోండి, ఇప్పుడు ఒక డైరీ జర్నల్ పెట్టుకోండి ఇక్కడ, పెట్టుకొని ఆ రోజులో ఏం జరిగింది, కొన్ని విషయాలు ఏదన్నా మీకు కృతజ్ఞత భావంతో భగవంతుడు ఈరోజు నాకు ఇది ఇచ్చాడు ఇక్కడ, ఈ విధంగా నాకు మంచి భక్తిలో ఈ విధంగా ఒక భావన వచ్చింది, నాకు ఈ ఆలోచన వచ్చేసింది, భగవంతుడు ఈ విధంగా సేవ చేసుకున్నాను అనేది కూడా మనము రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మనం భగవంతుని మాట్లాడుతున్నట్టే, మనం రాస్తున్నామంటే అర్థం ఏంటి, ఇక్కడ మన యొక్క భావాలన్నీ కూడా ఒక పేపర్లో పెడుతున్నట్టు అనమాట ఇక్కడ. ఈ విధంగా కూడా భగవంతునితోని మనం సంభాషణ అనేది చేయవచ్చు ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనం ఈ యొక్క భగవంతుని యొక్క వేరు వేరు దివ్య రూపాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని చూడాలనుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంట, అనుకూలంగా సంభాషించుకుంటూ వెళ్ళిపోతున్నారంట భగవంతుడితో ఇక్కడ. అది ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా ఏం చెప్పారు ఇక్కడ, అరుణలోచనములు అంటే సూర్యుడు లాంటి కళ్ళు ఉన్న నా యొక్క దరహాసము వదనం ఏదైతే, నా ముఖం ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడూ వాళ్ళు గాంచిస్తూ ఉన్నారు, దాన్ని చూస్తూ ఉన్నారు ఇక్కడ. అంతేకాదు వాళ్ళు నాతో మాట్లాడుతూ కూడా అనుకూలంగా సంభాషించుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ కపిల భగవానుడు స్వయంగా దేహావతికి చెప్తున్నారు అనమాట ఇక్కడ. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఈ ప్రపంచంలో విగ్రహాలు పెట్టారని చెప్పేసి అంటాం ఇక్కడ మనకి, రైట్? ఏదో నాయకుడికి విగ్రహం పెట్టారు, అక్కడిక్కడ విగ్రహం పెట్టారు అని చెప్పేసి అంటారు. భగవంతుని యొక్క మూర్తిని మనము విగ్రహము అని చెప్పేసి అనకూడదు ఇక్కడ మనం. చెప్పా కదా మనకి, వీటిని ఏమని చెప్పాలి, అర్చా విగ్రహం అని చెప్పేసి అనాలి ఇక్కడ మనం. అర్చ అంటే ఇక్కడ మనకు ఆరాధించేది, అర్చింపగల రూపం ఏదైతే ఉంటుందో దాన్ని అర్చా విగ్రహం అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఇప్పుడు విగ్రహాలు పెట్టారు ఇక్కడ మనకి, చాలా మంది గొప్ప గొప్ప నాయకుల కోసం విగ్రహాలు పెడతారు ఇక్కడ. ఎప్పుడు వాళ్ళు ఒకసారి విగ్రహం స్థాపించిన తర్వాత వాళ్ళు స్థాపించిన ఎప్పుడు వస్తారు, మళ్ళీ వాడి జయంతికో వర్ధంతికో పుట్టినప్పుడు చనిపోయినప్పుడు ఆ రోజు వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారు, మొత్తంగా క్లీన్ చేసేసి మళ్ళీ పూలమాలలు వేసేసి వెళ్ళిపోతారు ఇక్కడ. అది అయిపోయిన తర్వాత ఆ సంవత్సరం అంతా కూడా ఎండకి ఎండుతుంటాడు, వర్షానికి తడుస్తుంటాడు ఇక్కడ. పక్షులన్నీ కూడా వాడి మీద రెట్లేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది ఇక్కడ. ఒక రకంగా వాడిని చూడాలని కూడా చూడబుద్ధి కాదనమాట, అలా అయిపోతారు ఇక్కడ మనకి. అవి భౌతిక ప్రపంచంలో ఉన్న విగ్రహాల పరిస్థితి ఇక్కడ మనం. అందుకని మాయావాదులు నాస్తికులు ఎవరైతే ఉంటున్నారో దేవతామూర్తులు, ఆలయం లోపల ఉన్న దేవామూర్తులు అందరూ ఏమనుకుంటారు, వాళ్ళు విగ్రహాలుగా భావిస్తారు ఇక్కడ. అంటే ఇక్కడ మామూలు వ్యక్తులు ఏ విధంగా అయితే ఉన్నారో భగవంతుడు ఒక అవతారాన్ని తీసుకొని విగ్రహ రూపంలో వచ్చారని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ. కానీ భక్తులు అనేవాళ్ళు ఆ విధంగా పూజించారు ఎప్పటికైనా సరే ఇక్కడ. భగవంతుని యొక్క అర్చావతారం ఏదైతే ఉంటుందో, అర్చామూర్తి విగ్రహం ఏదైతే ఉంటుందో దాని గురించి మనం భక్తులు ఎప్పుడు ఆరాధిస్తూ వెళ్ళిపోతారన్నమాట ఇక్కడ. అందుకనే మనం అర్చించగల రూపం ఉంది కాబట్టి దాన్ని అర్చా విగ్రహం అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనం. అర్చా విగ్రహం అంటే ఇక్కడ మనకి ఇదే రాయితో తయారు చేస్తారు. ఒక పాలరాతితోనే ఒక వ్యక్తి, భౌతిక సమాజంలో ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని తయారు చేస్తారు. భగవంతుని యొక్క మూర్తిని కూడా అదే పాలరాతితో తయారు చేస్తారు ఇక్కడ. మరి రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటి ఇక్కడ అని చెప్పేసి మనం క్లియర్గా చూడాలంటే, భగవంతుని యొక్క అదే విగ్రహానికి ఏం చేస్తారు, అదే రాయికి ఏం చేస్తారు ఇక్కడ, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారన్నమాట. అంటే భగవంతుని యొక్క ప్రాణాన్ని, ఆయన యొక్క ఉనికిని ఆ పాలరాతి విగ్రహంలోకి తీసుకొస్తారు ఇక్కడ. అందువల్ల ఏమైపోతుంది, అప్పటిదాకా ఉన్న విగ్రహం కాస్త అర్చామూర్తి విగ్రహం లాగా మారిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి అందుకనే మనం ఆలోచించుకోవాల్సిందంటే, మందిరంలో ఉన్న ఏవైతే మూర్తులు ఏవైతే ఉన్నాయో అవి మామూలు రాళ్ళు కాదు ఇక్కడ మనకి. ఓకే, అది నిజంగా భగవంతుడు స్వయంగా మన కలియుగంలో మనకందరికీ ఏం చేస్తాడు, భగవంతుని ఆరాధించడానికి అలాంటి రూపంలో ఇక్కడ మనకి రావడం జరిగిపోయింది ఇక్కడ మనం. కాబట్టి ఈ విధంగా మనం చెప్పాలంటే ఇక్కడ మనము మనకున్న స్థితిలో మనం భగవంతుని యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని చూడలేము ఇక్కడ. ఇప్పుడు కృష్ణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు అని చెప్పి మనం వింటాం ఇక్కడ. బట్ ఎలా ఉంటాడు ఇక్కడ, ఈ విగ్రహం లోపలే ఉంటాడా మనకు తెలియదు ఇక్కడ. కాబట్టి ఆధ్యాత్మిక రూపాన్ని మనం చూడలేం. కాబట్టి ఏం చేశాడు భగవంతుడు ఇక్కడ, ఈ రూపంలో నన్ను ప్రార్థించండి, నన్ను పూజించండి అని చెప్పేసి ఏం చేశాడు, ఈ అర్చా విగ్రహ రూపంలో భగవంతుడి ఇక్కడికి రావడం జరిగిందనమాట ఇక్కడ. ఎందుకు మనం భగవంతుని యొక్క రూపాన్ని ఎందుకు చూడలేము, మన యొక్క ఇంద్రియాలు దోషపూరితమైనవి అని చెప్పేసి మనం ఎంతమంది కూడా చెప్పుకున్నాము ఇక్కడ మనం. కాబట్టి ఆత్మ యొక్క రూపాన్ని మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు మనలో ఆత్మ ఉందని చెప్పి తెలుసు, మన దేహం అంతా కదిలేది దానివల్ల, ఆత్మ వల్ల. మరి మనలో ఉన్న ఆత్మను చూడగలుగుతున్నామంటే లేదు. మనలో అంటే మనం వేరే వాళ్ళ వ్యక్తిలో కూడా మనం చూడలేకపోతున్నాం ఇక్కడ మనం. కాబట్టి మనము ఈ యొక్క ఎప్పుడు మనకు అర్థమవుతున్నది, ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే ఒక దేహాన్ని విడిచి వెళ్ళిపోతుందో అప్పుడు అర్థమైపోతుంది అనమాట. ఓ, ఈ జీవుడి నుంచి
ఈ ఆత్మ వెళ్ళిపోయిందని చెప్పేసి ఒకటి విషయం అనేది అర్థమైపోతుంది ఇక్కడ. కాబట్టి అందువల్ల మనకి ప్రస్తుతం ఉన్న జడ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటితోని భగవంతుని చూసే అవకాశం అనేది లేదు ఇక్కడ మనకి. ఎందుకు? అవి దోషపూరితమైనవి కాదు కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే భగవంతుని యొక్క పూర్తి ఆ యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని చూడలేకపోతున్నాం. కాబట్టి ఏం చేశారు ఆయన? ఈ అచ్చా విగ్రహ రూపం అనే పిలువబడే ఒక అనుకూలమగ రూపంతో ఇక్కడ ఆయన ఆవిర్భవిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఎందుకు? భక్తులు ఆ విధంగా చూసుకొని దాని ద్వారా ఆయన్ని పూజించమని చెప్పేసి ఇక్కడ మనకి. మన భౌతికమైన ఇంద్రియాలతోని ఆధ్యాత్మికమైన రూపాన్ని ఎలా చేస్తారు చెప్పండి? అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. కాకపోతే కొద్ది లక్షణాలు ఏవైతే మన శాస్త్రంలో చెప్పారో దాని ప్రకారం ఈ అర్చా విగ్రహాలను కూడా తయారు చేయడం అనేది జరిగిపోయింది ఇక్కడ మనకి. అందుకనే కొన్నిసార్లు అర్చావతారం అని చెప్పేసి చెప్పారు ఇక్కడ మనకి. అర్చా విగ్రహము అర్చావతారం అని చెప్పేసి కూడా చెప్పారనమాట ఇక్కడ. ఇది భగవంతునికి భిన్నము కాదు ఇక్కడ మనకి. మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఓకే, మన ఇంట్లో ఏదైతే మనం పూజిస్తున్నామో అది ఎప్పుడు కూడా మనము అనుకోవద్దు ఇక్కడ ఏదో దేవాలయంలో ఉంటేనే అది అర్చా విగ్రహము, మన ఇంట్లో ఉన్నది కాదు అని చెప్పేసి మనం భావించకూడదు. భగవంతుడు అనేవాడు ఎక్కడైనా ఉంటాడు ఇక్కడ. మన ఇంట్లో పూజించే చిన్న ఒక ప్రతిమ కానీ లేకపోతే ఒక ఫోటో కానీ ఏవైతే ఉంటున్నాయో దానిని కూడా అర్చా విగ్రహ రూపంలోనే మనం చూడాలి ఇక్కడ. ఆయనకి రోజు మనం సేవ చేసుకుంటుండాలి, ఆయనకు పూజ చేస్తుండాలి ఇక్కడ. మనము ఆయనకి నైవేద్యం సమర్పించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. ఇదన్నీ మనం తప్పనిసరిగా చేయాలి ఇక్కడ మనం. లేదనుకోండి మన భావన ఏంటి ఇక్కడ? భగవంతుడు ఓన్లీ విగ్రహం రూపంలో ఓన్లీ మందిరంలోనే ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడే నేను సేవ చేసుకుంటా. నా ఇంట్లో లేడు కాబట్టి నేను సేవ చేసుకోలేను, నేను నైవేద్యం సమర్పించాను ఇక్కడ, ఆయనకి ఏం కావాలో చూసుకోవాలని చెప్పేసి మనం భావించకూడదు ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అర్చావతారం ఏదైతే ఉంటుందో ఎలాంటి రూపంలోనే ఉండవచ్చు ఇక్కడ మనకి. అది భగవంతునికి భిన్నమైనది కాదు ఇక్కడ అనే విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ. పలు అవతారాలు ఏ విధంగా దాలుస్తున్నాడో భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? వేరు రూపాల్లో ఆయన అర్చా విగ్రహాలు తయారవుతున్నాయి ఇక్కడ. ఒక రాయితోటి లేకపోతే ఇప్పుడు జగన్నాథుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఈ యొక్క కల్పతోనే అంటే వుడ్తో తయారు చేస్తారన్నమాట ఇక్కడ. లోహము కొన్నిసార్లు మెటల్ తోటి లేకపోతే కొన్నిసార్లు వేరే అన్ని కలిపేసి చేస్తుంటారు ఇక్కడ. కొన్నిసార్లు మణిమయమైన రూపం ఏదైతే ఉంటుందో ఆ విధంగా ధరించేసి భగవంతుడు ఇక్కడ అర్చా విగ్రహ రూపంలో మనకి దర్శనాన్ని కల్పిస్తున్నాడు అనమాట ఇక్కడ. భగవంతుడు ఎలాగైనా ఉండవచ్చు ఇక్కడ మనకి. ఓకే, ఏ రూపంలో అయినా సరే ఉండవచ్చు అన్నమాట ఇక్కడ. అంత మాత్రం చేతన భగవంతుడు ఓన్లీ ఈ యొక్క బంగారు విగ్రహంలో ఉంటేనే ఆయన అర్చిస్తాం ఇక్కడ అనేది కాదు ఇక్కడ. ఆయన ఎప్పుడైతే మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో అలాంటి యొక్క రూపాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనకి. భగవంతుడి యొక్క రూపాన్ని తయారు చేయడానికి శాస్త్రాల్లో చాలా రకాల నిర్దేశాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ఆ రూపాలు భౌతికమైనవి కావు ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు సర్వమాపి అయినప్పుడు భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు ఇక్కడ. ఆయన లేనిదంటూ ఏమి లేదనమాట ఇక్కడ మనకి. కానీ ఈ నాస్తికులు ఏం చేస్తున్నారు ఇక్కడ? దీనికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు అనమాట ఇక్కడ. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? భగవన్వయం అంటే భగవంతుని గురించి ప్రచారం చేయడం ఏదైతే ఉంటుందో ఆలయంకి వెళ్ళేసి శీఘ్రాన్ని గాంచించినప్పుడు మాత్రమే అది భగవంతుడు అని చెప్పేసి అంటారు తప్పిస్తే లేకపోతే కాదు అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి సర్వము భగవంతుడే ఉన్నప్పుడు అప్పుడు ఈ విగ్రహాన్ని మాత్రం ఎందుకు భగవంతుడు కాడు అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు అనమాట. అంటే ఇక్కడ నేను ఇక్కడ సమాజ ఈ యొక్క విశ్వంలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను భగవంతుడిలాగానే పూజిస్తాను. అలాంటప్పుడు గుడికి ఎందుకు వెళ్ళాలని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు ఇక్కడ. మనం ఇంట్లో పూజ చేయట్లేదు కాబట్టే ఏం చేస్తున్నారు ఇక్కడ? అట్లీస్ట్ ఆచార్యులు ఏం చేస్తారు? అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే భగవంతునికి ఆలయానికి వెళ్ళి పూజించాల్సిన అవసరం లేదని చెప్పి అనుకుంటున్నారో ఇంట్లో చేయట్లేదు కాబట్టి వాళ్ళ కోసం ప్రతిష్ఠించడం జరిగిందనమాట ఇక్కడ. అప్పుడైనా సరే వెళ్ళి భక్తి చేసుకుంటారని చెప్పేసి ఒక భావన అనేది అనమాట ఇక్కడ. కాబట్టి వాళ్ళకి భగవంతుని గురించిన అవగాహన అనేది లేదు ఇక్కడ. ఆయన రూపం గురించి కానీ లక్షణాల గురించి కానీ ఒక అవగాహన అనేది లేదు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు. భగవంతునికి విగ్రహం ఎందుకు అన్ని చోట్ల ఉన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ. కానీ భక్తుల యొక్క దృష్టి దీనికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ మనకి. అలా ఉంటుంది, భగవంతుని యొక్క ప్రేమతోని నిండి ఉంటుంది అనమాట భక్తుల యొక్క దృష్టి అనేది ఇక్కడ మనకి. భగవంతుడు ఎప్పుడైతే వేరు రూపాలుగా వస్తున్నాడో భక్తులకు ఏమైపోతుంది? ఎంతో ప్రేమ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు మనం చూసామనుకోండి, మనము ఓన్లీ కృష్ణుని యొక్క రూపాన్ని మాత్రమే మనం పూజించట్లేము ఇక్కడ. రాధాకృష్ణుల యొక్క మూర్తుల్ని మనం పూజించట్లేము ఇక్కడ. సీతారామ లక్ష్మణ్ని పూజిస్తున్నాము, అటు లక్ష్మీనారాయణని పూజిస్తున్నాము, నరసింహస్వామిని పూజిస్తున్నాము, ఇక్కడ బాలాజీని పూజిస్తున్నాము. ఇలా వేరు రూపాల్లో భగవంతుడు అనేవాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? అవతారం అనేది తీసుకుంటున్నాడు అనమాట ఇక్కడ.
అందుకని ఏం చేస్తున్నారు, ఆ విధంగా సేవ చేసుకుంటూ ఎంతో ఎంతో ప్రేమతోని నిండిపోతున్నారు భక్తులు ఇక్కడ. ఇంకా ఎంతమంది అర్చా విగ్రహాన్ని చూస్తే ఎంత ఎక్కువగా ప్రేమ కలుగుతుంది అనమాట ఇక్కడ. మనం అందుకని చూసాం అనుకోండి, ఇప్పుడు ప్రతి మందిరంలో ఒకటే అర్చా విగ్రహం అనేది మనకు ఉండదు ఇక్కడ. ఒక్కొక్క స్థానంలో ఒక్కో విధంగా ఉంటుంది ఇక్కడ. తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక విధంగా ఉంటారు, అహోబిలంకి వెళ్ళినప్పుడు ఇంకో విధంగా ఉంటారు, భద్రాచలం వెళ్తే ఇంకో విధంగా ఉంటారు ఇక్కడ. మనం చూసాం కదా ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ భగవంతుడు అన్ని రూపాలుగా ఎందుకు వచ్చాడు ఇక్కడ, భక్తులకి ప్రేమనివ్వడానికి. ఎంతగా మనం ఇలా వేరు వేరు రూపాలు చూసుకుంటూ వెళ్ళిపోతామో అంతగా ప్రేమ భక్తుల్లో అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క భగవంతునికి మందిరమందలి భగవద్ రూపానికి నడవగా భేదమును తెలుసు ఏమి భక్తులు చూపెట్టారు అనమాట ఇక్కడ. ఓన్లీ మందిరంలో ఉంటేనే భగవంతుడు ఇక్కడ, లేకపోతే భగవంతుడు కాదు అని చెప్పేసి భక్తులు ఎవరు భావించారు ఇక్కడ. నాస్తికులు మాత్రం ఈ భావాన్ని క్లియర్గా చూపిస్తారన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క శ్రీ విగ్రహము అంటే ఏదైతే ఈ యొక్క శ్రీ విగ్రహం ఏదైతే మందిరంలో స్థాపించిన విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సుందరమైన ముఖార విందాన్ని ఎప్పుడైతే భక్తులు ఆధ్యాత్మికమైనదిగా దివ్యమైనదిగా భావిస్తారన్నమాట ఇక్కడ మనకి. ఎందుకు, దాంట్లో ఎంతో మహిమ ఉంది కాబట్టి భక్తులు అలాంటి విగ్రహాన్ని చూసినప్పుడు ఎంతో ఎంతో ఆనందాన్నిలోకి లోనైపోతారన్నమాట ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తుంటారు ఇక్కడ, అలాంటి అర్చా విగ్రహానికి మంచిగా అలంకరణ చేయాలని చెప్పేసి ఇక్కడ, లేకపోతే ఈ విధంగా మందిరాన్ని శుభ్రపరచాలి. ఇక్కడ మనం మందిరానికి శుభ్రపరిచామనుకోండి, ఎవరి కోసం చేస్తున్నాము, అది భగవంతుని యొక్క ఇల్లు. మనకి మన ఇంట్లో మనం క్లీన్ చేసుకుంటాం ఇక్కడ మనము, కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రము మనం ఆ విధంగా ఆలోచించాం. ఇక్కడ ఇంట్లో ఉంటే మాత్రం అన్ని నీట్గా ఉండాలి, ఇక్కడ ప్రతిదీ కూడా పద్ధతిగా ఉండాలి, ప్రతిదీ అంత శుభ్రంగా ఉండాలి. ఇక్కడ ఏది కూడా మనం పక్కన పెట్టాం. ఒక్కసారి ఇల్లు బయటికి వెళ్ళిపోయామనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి మన భావన మొత్తం మారిపోతుంది. ఇది నా ఇల్లు కాదు కాబట్టి నేను ఎక్కడైనా తినొచ్చు, ఎక్కడైనా వేయచ్చు, ఇక్కడ నేను నాకు శుభ్రత ఇవన్నీ నాకు సంబంధం లేదనే భావంతో వెళ్ళిపోతారు ఇక్కడ. అసలు ఆలోచన కూడా రాదు చాలా మందికి ఇక్కడ. ఓన్లీ నా ఇంట్లోనే ఉంటేనే శుభ్రత, బయటికి వెళ్తే మాత్రము నేను ఏమైనా చేయొచ్చు అనే భావనలోని సమాజం మొత్తం అలానే ఉండిపోతున్నారు ఇక్కడ. ఎంతో దురదృష్టకరం. ఈవెన్ మందిరానికి వెళ్ళినా కూడా అదే భావన ఇక్కడ. ప్రసాదం ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ వాడు తినేసి అక్కడే పడేస్తారు. అక్కడ క్లీనింగ్ చేయడం అనమాట, కింద పడ్డా కానీ అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు ఇక్కడ కొంతమంది. కాబట్టి మన యొక్క చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఈ చైతన్యాన్ని అనేది మన ఇంట్లో ఒక విధంగా, బయట ఒక విధంగా, మందిరంలో ఒక విధంగా వాడకూడదు ఇక్కడ. గుడికి వెళ్ళినప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువగా మనం భావించాలి. మన ఇంటికంటే కూడా గుడికి వెళ్ళామనుకోండి, అక్కడ మన చైతన్యం అనేది ఇంకా ఎక్కువగా ఉండాలి ఇక్కడ. ఎందుకు, ఇక్కడ ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో ఉన్నామంటే అర్థం ఏంటి, ఇక్కడ అది మన ఇల్లు అని చెప్పేసి మనం భావిస్తాం ఇక్కడ. అందుకని మనం ఏం చేస్తున్నాము, ప్రతిదీ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి భావిస్తున్నాం ఇక్కడ కదా. మరి మందిరానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఆ విధంగా చేయలేకపోతున్నారు ఇక్కడ? అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది, ఇది నాది కాదు కాబట్టి నేను ఏమైనా చేసేస్తాను ఇక్కడ, ఇష్టం వచ్చినట్టు వాడేస్తాను ఇక్కడ. కొంతమంది ఉంటారు ఇక్కడ, కొంతమంది టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమన్నా ఇచ్చినా కానీ వాళ్ళు ఒకదాంతో సరిపోరు, ఇంకా ఇంకా కావాలంటారు ఇక్కడ. చాలా అంటే మిస్యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదైతే ఇచ్చిన వనరులు ఏవైతే ఉంటున్నాయో వాటిని మిస్యూజ్ చేయడం కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. ఆ విధంగా భావించకూడదు. ఎందుకంటే భగవంతుడు అక్కడ ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి, అది ఆయన ఇల్లు. ఆయన ఇంటిని ఇంకా ఎంత మంచిగా చూసుకోవాలి ఇక్కడ మనము, ఎంతగా సేవించుకోవాలి భగవంతుని, ఎంత శుభ్రంగా ఉంచాలి ఇక్కడ మనము. వీలున్నంత వరకు ఎంతవరకు అయితే మనకు వీలుంటుందో అది చేయడానికి మనం ప్రయత్నించాలన్నమాట ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి మనము భగవంతుని ఏ విధంగా అలంకరించుకోవాలి, భగవంతుని యొక్క మందిరాన్ని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి, ఆ విగ్రహాన్ని ఏ విధంగా అర్చించుకోవాలి అనే ఈ ఉపదేశాలు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా గురువు మనకి నేర్పిస్తాడు అనమాట ఇక్కడ. ఎందుకు మనకు తెలియదు అవన్నీ కూడా మనకి, కానీ గురువు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇవన్నీ మనకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు. ఇవన్నీ కూడా మీకు ఇప్పటివరకు తెలియదు ఇక్కడ, కాకపోతే ఈ నియమాలనేది తెలుసుకోండి ఇక్కడ మనకి. ఎందుకంటే విష్ణు మందిరంలో అనుసరించే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి ఇక్కడ మనకి చెప్పాలంటే. ఇక్కడ కొన్ని చెప్పాలంటే ఏంటి, ఇక్కడ మనకి మన యొక్క పాదాలని భగవంతునికి ఎప్పుడు కూడా చూపించి కూర్చోవద్దు మనం. అది కూడా ఒకనొక నియమం అనమాట ఇక్కడ. అక్కడికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళ గురించి ఎవరి గురించి కూడా మనము గొప్పలు చెప్పుకొని మాట్లాడకూడదు. పాలిటిక్స్ కానీ అది కానీ ఇది కానీ వేరే వాళ్ళని పోవడం కూడా మనకి చేయకూడదు భగవంతుని ముందు ఇక్కడ మనకి చెప్పాలంటే ఇక్కడ. ఈ విధంగా ఒకటి కాదు ఇక్కడ మనకి, మనం భగవంతుని కంటే ఎక్కువగా అందంగా తయారైపోయేసి ఆయన ముందు ఉండాలని చెప్పేసి కోరుకోవడం కూడా మనం చేయకూడదు అనమాట ఇక్కడ. అదేవిధంగా ఈ విధంగా ఆహారం కూడా మనం తీసుకునే ప్రసాదం ఏదైతే ఉంటుందో భగవంతుని ముందు కూర్చొని మనం తినకూడదు అనమాట ఇక్కడ. మందిరంలో ఇంట్లో అంటే ఓకే, మనకి ఇంట్లో మనకి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇక్కడ. మందిరంలో ఇవన్నీ మనం గమనించాలన్నమాట ఇక్కడ. అంటే ఇలాంటి కొన్ని నియమాలు ఏవైతే ప్రజల్పం చేయడం ఇక్కడ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడము, ప్రజల్పం చేయడము,
ఇది కూడా చేయకూడదు అనమాట. ఇలాంటి హరిభక్తి విలాసంలో ఎన్నో నియమాలు అనేది ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇంతకుముందుకు చెప్పాం కదా, మనకి గుడికి వెళ్ళే ముందే మనం ఏం చేయాలి, బయటనే మనం వస్తున్నాం అని చెప్పేసి భగవంతునికి 3 సార్లు చప్పట్లు కొట్టినో, లేకపోతే మనకి గంట ఎందుకు పెడతారు, మనకి ప్రతి మందిరంలో ఒక గంట ఉంటుంది కదా. గంట ఉద్దేశం ఏంటి ఇక్కడ మనకి అంటే ఏంటంటే, ఆ గంట కొట్టినప్పుడు ఏంటి, ఇక్కడ భగవంతునికి చెప్తున్నాం, ఇక్కడ నాయన నేను వచ్చాను, ఇక్కడికి నిన్ను దర్శించడానికి ఇక్కడికి వచ్చానని చెప్పేసి భగవంతునికి చెప్తున్నాం అనమాట ఇక్కడ మనం. లేకపోతే ఎందుకు పెడతారు గంట అక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఇవన్నీ ఏంటంటే నియమాలు ఎందుకున్నాయి ఇక్కడ, భక్తిలో ఎప్పుడైతే మనం చేస్తున్నామో అవి తెలుసుకొని మనం చేయాలన్నమాట ఇక్కడ. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అదేదో ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఇక్కడ. ఆ మందిరంలో ఉన్న వ్యక్తి ఏదో మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు ఇక్కడ. మనం ఏముందులే వెళ్ళామంటే వెళ్ళాము, దండం పెట్టాము, 10 రూపాయలు వేసాము, వచ్చాము, ఆ భావన మనకు ఉండకూడదు అనమాట. ఆయన చాలా భగవంతుడు, దేవాది దేవుడు. చూడండి ఒకసారి ఆలోచించండి, ఇక్కడ మనకి గోలోక బృందావనం నుంచి వచ్చారు ఇక్కడికి ఆయన మన కోసం ఇక్కడ. అలాంటి వ్యక్తికి ఎంత గౌరవం ఇవ్వాలి మనకి ఇక్కడ. కాబట్టి మందిరానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పద్ధతులు అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి భగవంతుడు వరదాయకమైన వాడు కాబట్టి, వరాలు ఇచ్చేవాడు కాబట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ, అందరూ మందిరానికి వెళ్ళేసి ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని ధ్యానం చేసుకుంటూ, దర్శనం చేసుకుంటూ వాళ్ళ కోరికలన్నీ కూడా చెప్పుకుంటున్నారు అన్నమాట ఇక్కడ. వాళ్ళ యొక్క మనోభావాలన్నీ కూడా ఏం చేస్తున్నారు, భగవంతుని ముందు వ్యక్తం చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే మన లోపల ఉన్న కొన్ని మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయనుకోండి, వేరే వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు తీసుకుంటారో లేదో కూడా మనకు తెలియదు ఇక్కడ. కొన్నిసార్లు మనల్ని క్రిటిసైజ్ చేస్తారు ఇక్కడ. అరే నువ్వు అలా ఆలోచిస్తున్నావు, ఇలా ఆలోచిస్తున్నావా, ఇది కోరుకుంటున్నావు, అది కోరుకుంటావు అని చెప్పేసి చాలామంది తప్పుగా మాట్లాడే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కానీ భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనోభావాలన్నీ వ్యక్తం చేయవచ్చు ఇక్కడ. ఆయన వింటాడు, మనం చెప్పేదంతా కూడా వింటాడు అనమాట ఇక్కడ. మనం చెప్పా కదా, ఆయన ఓన్లీ విగ్రహం కాదు ఇక్కడ మనకి. ప్రభుపాదులు అదే చెప్పారు ఇక్కడ, మీరు ఈ యొక్క అచ్చా విగ్రహాలని ఒక రాయి లాగానో, లేకపోతే ఒక దారువు లాగానో, లేకపోతే ఇంకేదో చూసారనుకోండి, ఎప్పటికీ అది రాయిలాగానే ఉండిపోతుందని చెప్పేసి అన్నారు ప్రభుపాదులు. అలా కాకుండా ఎప్పుడైతే ఆ ప్రేమతోటి ఆ సేవ చేసుకుంటూ ఎప్పుడైతే మీరు వెళ్ళిపోతున్నారో, భగవంతుడు అప్పుడు మనకి ప్రేరేపిస్తాడంట ఇక్కడ మనకి. అంటే మనం చెప్పే మనోగతం ఏదైతే ఉంటుందో, మన మనోభావం ఏదైతే ఉంటుందో, భగవంతుడు అన్ని కూడా ఆయన స్వీకరిస్తాడు. మనం చెప్పేదంతా కూడా మనకి ఇక్కడ. భగవంతుడు ఆయన సమాధానం చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ భగవంతునితో సంపాదించడం కోసం మనుషులు గొప్ప భక్తుడే ఉండవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, స్వప్నంలో కూడా భక్తుడిని ఆదేశిస్తాడు అనమాట ఇక్కడ మనకి. ఇప్పుడు జగన్నాథపురిలో రాజు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ప్రతాపరుద్ర రాజు కానీ చాలా మంది ఇప్పుడు రాజులు ఎవరైతే ఉంటున్నారో, మందిరంలో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఆ రాత్రి వచ్చేసి ఆయన యొక్క కళ్ళలో జగన్నాథుడు వచ్చేసి క్లియర్గా చెప్తాడనమాట ఇక్కడ, ఫలానా విషయం జరిగింది, ఫలానా తప్పు చేశారు ఇక్కడ, కాబట్టి నువ్వు వెళ్ళి సరిద్దామని చెప్పేసి చెప్తారనమాట ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతుడు మన కళ్ళలోకి వస్తాడు ఇక్కడ, వచ్చేసి ఆ భక్తులకి ఉపదేశిస్తాడనమాట, ఆదేశాన్ని ఇస్తాడనమాట ఇక్కడ మనకి. కానీ ఈ శ్రీ విగ్రహం పట్ల భక్తుల మధ్య జరిగే ఈ యొక్క పరస్పర భావన ఏదైతే ఉంటుందో నాస్తికులకు అర్థం కాదు ఇక్కడ ఎంత కూడా. ఎందుకు, వాళ్ళకి ప్రేమ లేదు ఇక్కడ. ఎంతసేపు ఉన్నా కానీ అది నిరాకార తత్వం మాత్రమే ఇక్కడ మనకి. ఒక శూన్యం పైన ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవడం, నిరాకారం గురించి ఆలోచించడమే. కాబట్టి ఈ ప్రేమ అనేది వాళ్ళకి తెలియదు ఇక్కడ. అందుకనే వాళ్ళు భగవంతుని యొక్క అచ్చా విగ్రహాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ. కానీ భక్తులు ఎప్పుడైతే ఈ విధంగా భగవంతుడితో మాట్లాడుకుంటూ, సేవ చేసుకుంటూ, అలంకరించుకుంటూ, ఆయనకి ఎప్పుడైతే సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో, దాని ద్వారా భక్తులు ఏం చేస్తున్నారు, ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి మన భావన ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఒక మామూలు వ్యక్తిలాగా భావించకూడదు, ఒక రాయిలాగా భావించకూడదు అనమాట. ఏదో వెళ్ళాను, నా కోరికలు చెప్పడం కోసం వెళ్ళిపోయానని చెప్పేసి మనం భావించకూడదు అనమాట. ఆయన అక్కడ నిలబడి ఉండవచ్చు ఇక్కడ మనకి, కానీ ఆ నిలబడి ఉన్న రూపంతో మనం చెప్పేదన్నీ వింటున్నాడు, మనం ఏం చేస్తున్నామో అన్నీ గమనిస్తున్నాడు అనమాట ఇక్కడ. చెప్పా కదా, 24 hours 365 days 7 days a week సీసీ కెమెరా ఎప్పుడు మన మీదే ఉంటుంది ఇక్కడ. మనం చేసేది ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నాడు అనమాట. మన భావాన్ని కూడా గమనిస్తాడు భగవంతుడు ఇక్కడ. ఎందుకు, పరమాత్మ రూపంలో మన హృదయంలో కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ. కాబట్టి భగవంతుని ముందు మనం కపటత్వాన్ని మనం ప్రదర్శించకూడదు ఇక్కడ. మనం బయట ప్రపంచంలో ఎంతమంది దగ్గర మనం ప్రకటించినా కానీ వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ. కానీ భగవంతుని ముందు ఆ కపటత్వాన్ని ప్రదర్శించామనుకోండి, భగవంతునికి మొత్తం అర్థమైపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా భగవంతుడు మాట్లాడిన సంభాషణలు కూడా చేసిన ఎన్నో కథలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ యొక్క జగన్నాథపురిలో కూడా
సాక్షి గోపాల్ స్టోరీ మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ సాక్షి గోపాల్ ఏంటంటే అతను ఒకసారి ఒక బ్రాహ్మణుడు, ఒక వృద్ధ బ్రాహ్మణుడు అనమాట, 60-70 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఏం చేస్తాడు, తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అనమాట. తీర్థయాత్రకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక యువకుడు, ఒక బ్రాహ్మణుడు, ఒక మామూలు ఒక యువకుడు ఏం చేస్తాడంటే, ఒక భక్తుడు ఆ బ్రాహ్మణుడికి సహాయం చేసుకుంటూ అతనికి ఏమి కావాలో అన్నీ సమకూరుస్తాడనమాట. ఆ వ్యక్తి చేసే సహాయాన్ని చూసేసి ఆ బ్రాహ్మణుడు చాలా ముచ్చట పడిపోతాడు అనమాట. ముచ్చట పడిపోయేసి ఏమంటాడంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు, ఒక కూతురు కొడుకు ఉన్నారు. ఇక్కడ నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తాడనమాట. ఇక్కడ అతను ఆ యువకుడు ఎవరైతే ఉంటున్నారో భక్తుడు, ఆయన నమ్మడు అనమాట. అదే మీరేంటి ఇంత గొప్ప, నేను సాయం చేశాను కానీ ఇంత పెద్ద మీరు మాటను మాట్లాడుతున్నారు, ఇక్కడ తర్వాత మీరు మాట తప్పితే మరి మంచిది కాదు కాబట్టి అవసరం లేదని చెప్పేసి అంటారు. అయినా సరే లేదు నాకు నువ్వు ఎంతో సహాయం చేసావు, ఇక్కడ సహాయం చేశావు కాబట్టి తప్పనిసరిగా నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పేసి చెప్తాడనమాట. ఇక్కడ సరే అని చెప్పేసి అక్కడ భగవంతుని ముందు ఆ మాట ఇచ్చేసి ఆయన వచ్చేస్తాడు. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి మొత్తం చెప్తాడు. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ చెప్తాడు. ఇక్కడ ఈ విధంగా జరిగింది, ఇక్కడ ఒక వ్యక్తి నాకు ఎప్పుడు సహాయం చేశాడు, అక్కడ అతనికి ఈ విధంగా నేను మాట ఇచ్చానని చెప్పేసి అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అనమాట. ఇక్కడ ఏంటి, నువ్వు ఎవరో సహాయం చేసినంత మాత్రాన ఏదో కొద్ది గొప్ప ఇవ్వాలి, కానీ ఈ విధంగా నువ్వు నీ కూతురు ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోరు అనమాట, ఎవరు కూడా. ఇక్కడ సరే అని చెప్పి ఆ వ్యక్తి, ఆ భక్తుడు ఎవరైతే ఉంటున్నారో అతను వస్తాడనమాట. వచ్చేసి అడుగుతాడు, ఇక్కడ మీరు ఆ రోజు నాకు ప్రమాణం చేశారు కదా, ఇట్లా నాకు మీ కూతురించి పెళ్లి చేస్తారని చెప్పేసి అంటే ఆయన ఏం మాట్లాడాడు. ఇక్కడ ఎందుకు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ముందే చెప్పేశారనమాట. వాడు వచ్చి అడిగినప్పుడు నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు సైలెంట్గా ఉండిపో, నువ్వేమీ మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తారనమాట. దానికి ఆ భక్తుడు చాలా కష్టపడి ఏం చేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయేసి చెప్తాడు. ఇక్కడ వాళ్ళు అడుగుతారనమాట. ఏమడుగుతారు ఇక్కడ, మా నాన్న నీకు వరం, ఇక్కడ నీకు ప్రమాణం చేసినట్టు సాక్షి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అదే మాట మాట్లాడతారు. కరెక్టే, నువ్వు నిజంగా చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, మాకేం తెలుసు, ఇక్కడ నువ్వు ఏదో నీకు స్వార్థం కోసం ఇక్కడ ఏదో కలిసాడు కదా అని చెప్పేసి వచ్చి నువ్వు ఇక్కడ తన కూతుర్ని అడుగుతున్నావు కావచ్చు కదా, సాక్ష్యం ఏంటి మాకు అని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తారు అన్నమాట. ఇక్కడ సాక్ష్యం ఎవరు అని చెప్పేసి, నాకు భగవంతుడే సాక్ష్యం అని చెప్పేసి ఎక్కడైతే కలుసుకున్నారో అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసి అక్కడ భగవంతుని మాట్లాడతాడు అనమాట. ఇక్కడ ఇలా నన్ను అందరూ నిందిస్తున్నారు, ఇక్కడ ఈ విధంగా ప్రమాణం చేసిందే నేను వెళ్ళాను, ఇక్కడ నేను సొంతంగా వెళ్ళిపోలేదు ఇక్కడ, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి మాట తప్పిపోయాడు. ఇక్కడ నాకు ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పాలి వాళ్ళకి, ఇక్కడ నువ్వు వచ్చి చెప్తే వాళ్ళు నమ్ముతారు, అప్పుడు నేను మోసం చేయట్లేదని చెప్పి వాళ్ళకి అందరికి అర్థమైపోతుందని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఇక్కడ నేను ఎలా రావగలను, ఇక్కడ నేను ఓన్లీ ఇక్కడ అచ్చా విగ్రహ రూపంలో ఇక్కడ నిలబడి ఉన్నాను మాత్రమే, ఇక్కడ నేను నీతో పాటు ఎలా రాగలను అని చెప్పేసి ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు భక్తుడు ఏమంటాడంటే, మాట్లాడడం వచ్చిన భగవంతుడు నడవలేడా అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ భక్తులు భగవంతుని కంటే కూడా తెలివైన వాళ్ళు. ఇక్కడ మాట్లాడడం వచ్చిన భగవంతుడు నడవలేడా అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు భగవంతుడికి ఏం చేయాలో తెలియదు. ఇక్కడ సరే ఏం చెప్తారు, ఇక్కడ సరే నీతో పాటు వస్తాను, ఇక్కడ నేను వచ్చి నీకు సాక్ష్యం చెప్తానని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి బయలుదేరుతారు. ఇక్కడ కాకపోతే ఒక షరతు విధిస్తాడు అనమాట భగవంతుడు. ఏంటి, ఇక్కడ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు, ఇక్కడ నేను వస్తున్నాను, ఇక్కడ నా కాళ్ళ గజ్జలు ఏవైతే ఉంటున్నాయో ఆ శబ్దం అనేది వినబడుతూ ఉంటుంది, నేను వచ్చేది లేనిది, కాబట్టి నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తావో నేను అక్కడే ఆగిపోతానని చెప్పేసి అంటాడు అనమాట. నేను ముందుకు రాను, ఇక్కడ ఎక్కడైతే నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో అక్కడే నిలబడిపోతాను, ఇక్కడ అక్కడి నుంచి నేను ముందుకు కదలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సరే అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు. ఇక్కడ భక్తులు ముందర వెళ్తుంటాడు, ఇక్కడ భగవంతుడు వెనకాల వస్తున్నాడు. ఇక్కడ ఆయన కాళ్ళ గజ్జడి సవ్వడి అనేది వినపడుతుంది, వస్తుంటాడు. ఇక్కడ ఆ ఊరి పొలిమేరకి ఎప్పుడైతే వస్తాడో ఆ పొలిమేరలోకి రాగానే ఏమైపోతుందంటే ఆ గజ్జల శబ్దం అనేది ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోయింది కదా అని చెప్పి భక్తుడు ఏం చేస్తాడు, వెనక్కి తిరిగి చూస్తాడు. ఈయన వస్తున్నాడా రాడా ఏంటి, ఆ శబ్దం వినపడట్లేదు ఏంటి అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేకల్లా అక్కడే భగవంతుడు అలానే ఉండిపోతాడు అనమాట. ముందే చెప్పాను, ఇక్కడ నేను ఏమని చెప్పాను, ఇక్కడ నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నేను నీతో పాటు రాను అని చెప్పేసి ముందే చెప్పానని చెప్పేసి అంటాడు అనమాట. సరే ఇంకా చేసేదేం లేక ఏం చేస్తాడు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొస్తాడు అనమాట. పిలుచుకొచ్చేసి ఏం చేస్తాడు, భగవంతుడితో సాక్ష్యం ఇప్పిస్తాడు. ఇక్కడ అప్పుడు భగవంతుడు ఈ విధంగా వచ్చేసి ఒక వ్యక్తికి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఆ భగవంతుడి పేరు ఏం పెట్టారు, సాక్షి గోపాల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇప్పటికీ కూడా జగన్నాథపురిలో
ఒక మందిరం కూడా ఉంది. సాక్షి గోపాల మందిరం అనేది ఆల్మోస్ట్ ఒక 6-7 అడుగుల యొక్క విగ్రహం, అర్చా విగ్రహం అనేది ఇప్పటికీ ఉందన్నమాట ఇక్కడ. మన జగన్నాథపురికి వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఉంటుందన్నమాట ఇక్కడ. ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉంటాడంటే ఆయన చాలా చాలా అందంగా ఉంటాడు ఇక్కడ మనకి. అప్పుడు కాబట్టి సాక్షి గోపాల్ అని చెప్పి ఆయన పేరు పెట్టేసి అక్కడ ఇప్పటికి కూడా అర్చించడం అనేది జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే భగవంతుడితోని సంభాషించడానికి భక్తులు ఎప్పుడు కూడా ఆసక్తి ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనం భగవంతుడితోని ఆ సంబంధాన్ని పెంచుకున్నాం అనుకోండి, భగవంతుడు మనతోని తప్పనిసరిగా మాట్లాడతాడు ఇక్కడ మనకి. ఆ ప్రేమ అనేది మనలో రావాలి ఇక్కడ మనకి. మన జీవితం అనేది ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళని ప్రేమించుకుంటూ లేకపోతే వాళ్ళని సంతృప్తి పరుచుకుంటూ ఆనందించుకుంటామని చెప్పేసి మనం ఎప్పటికీ కూడా అనుకోకూడదు ఇక్కడ. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో నిజమైన ప్రేమ లేదు ఇక్కడ. ఇదంతా కూడా కపటంతో కూడిన ప్రేమ ఇక్కడ. చాలా మంది ఈ ప్రేమలో బాగా ఏం చేస్తున్నారు ఇక్కడ, ఒకరి యొక్క అవసరాలు తీర్చుకుంటున్నారు అంతే ఇక్కడ. కాబట్టి ఇది శాశ్వతమైన ప్రేమ కాదు. కాబట్టి ఇక్కడ మనము ఎప్పటికీ మనతో పాటు ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో ఆయనమైన ప్రేమ అనేది మనం ఎక్కువగా చూపెట్టు ఉండాలి ఇక్కడ మనకి. ఎందుకు, భగవంతుడు మనతో పాటు జన్మలకి వస్తున్నారు ఇక్కడ. ఎప్పటికీ మన యొక్క లవర్ అనమాట ఆయన ఇక్కడ, ప్రేమికుడు మనకి. కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రేమించామనుకోండి, దాంట్లో మాత్రం గ్యారెంటీ ఉంది. ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో, ఈ యొక్క జన్మలో మనకి ఒకరిని ప్రేమిస్తే మనతో పాటు కొంత దూరం వస్తారు ఇక్కడ. కానీ వాళ్ళు వచ్చే జన్మకి వస్తారో అని కూడా మనకి గ్యారెంటీ లేదు ఇక్కడ మనకి. కానీ భగవంతుని ప్రేమించామనుకోండి, అది 100% గ్యారంటీ, తప్పనిసరిగా మనతో పాటు వస్తాడు. మళ్ళీ ఆయన్ని అక్కడ కూడా మనం ప్రేమించవచ్చు అనమాట ఇక్కడ. కాబట్టి ఆ విధంగా మన జీవితాన్ని ఏంటంటే భగవంతుని ప్రేమలో ఎప్పుడు కూడా మనకి ఉండాలి ఇక్కడ. మనం భగవంతునికి సేవ చేసుకుంటూ, చెప్పా కదా, భగవంతుని యొక్క అర్చా విగ్రహాలని మనం అలంకరించుకుంటూ, మందిరాన్ని శుభ్రం చేసుకుంటూ, భక్తులకు సేవ చేసుకుంటూ ఇలా ఉన్నామనుకోండి, మనలో ప్రేమ అనేది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ. ఈ విధంగా భక్తులు ఏం చేస్తున్నారు, శ్రీ విగ్రహంతో ఈ పరస్పర భావాలు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ పంచుకుంటూ ఎంతో ఎంతో ఆనందంతో జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఒక మామూలు వ్యక్తి మాత్రమే కాదు, ఆయన నిజంగా అర్చా విగ్రహ రూపంలో మన ముందు నిలబడి ఉన్నారు ఇక్కడ. మన ఇంద్రియాలు ఎప్పుడైతే శుద్ధి పడిపోతాయో అప్పుడేమైపోతాడు, భగవంతుని మనం స్వయంగా చూడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు ఇక్కడ మనకి. ఈ విధంగా ఎన్నో ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ విధంగా చెప్పాలంటే ఇక్కడ మనకి ఇలాంటి ఉదాహరణలు మనకి యొక్క శాస్త్రాల్లో చాలా రకాలుగా ఎక్కడ చెప్పడం కూడా జరిగిపోయింది. ఒకసారి రఘునాథ్ అనే ఒక చిన్న పిల్లవాడు ఏంటంటే భగవంతునికి నైవేద్యం పెడతాడు అనమాట. అంటే నైవేద్యం పెట్టమని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తారు ఇక్కడ. ఎందుకు, రోజు వాళ్ళ నాన్నగారే పెడతారు ఇక్కడ. కాకపోతే ఆ రోజు ఏమైపోతుందంటే, నేను బయటికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ, నువ్వు రఘునాథ్ అని చెప్పి చిన్నపిల్లవాడు నువ్వు నైవేద్యం పెట్టినావునా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోతే రఘునాథ్ ఏం చేస్తాడు, నైవేద్యం ప్లేట్ తీసుకుంటాడు, భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ పెడతాడు ఇక్కడ. పెట్టేసి పూజ చేసేసిన తర్వాత తినమని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. తినమంటే అక్కడే ఉండిపోతుంది అంతా కూడా ఇక్కడ మనకి. అక్కడ పెట్టిన ప్రసాదం అంతా అక్కడే ఉంది ఇక్కడ, నువ్వేం తినట్లేవని చెప్పేసి అంటాడు అనమాట. నువ్వు తినట్లేవు ఇక్కడ, మా నాన్నగారు వస్తే నన్ను తిడతారు ఇక్కడ, నన్ను కొట్టినా కొడతారు ఇక్కడ. ఎందుకంటే నైవేద్యం పెట్టిన నైవేద్యం అలానే ఉండిపోయింది కాబట్టి, నువ్వు తినట్లేవు కాబట్టి మా నాన్నగారు తిడతారని చెప్పేసి ఏం చెప్తాడు, నువ్వు ఏదో విధంగా తినాల్సిందే అని చెప్పేసి బలవంతంగా అక్కడ పట్టుబట్టి అక్కడ నిలబడిపోతాడు అనమాట ఇక్కడ. ఇంకా చేసేది లేక ఏం చేస్తాడు, భగవంతుడు తినేస్తాడు అనమాట ఇక్కడ. తినేసిన తర్వాత ఏం చేస్తాడు, మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది, ఆ ప్లేట్లో ఉన్న నైవేద్యం అంతా ఖాళీ అయిపోతుంది ఇక్కడ. తర్వాత ఏం చేస్తాడు రఘునాథ్, అది తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసి, నాన్న ఇక్కడ నైవేద్యం ఏది, ప్రసాదం ఏది అని చెప్పేసి అంటే, భగవంతుడు తినేసాడమ్మా ఆల్రెడీ, నేను చెప్పాను, భగవంతుడికి చెప్పాను, ఆయన వచ్చాడు తినేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటాడు అనమాట. చిన్నపిల్లవాడు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వీడే తినుంటాడు ఇక్కడ, కాకపోతే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నవ్వుకొని ఊరుకుంటుంది అనమాట. మళ్ళీసారి ఇలా సేమ్ ఇదే జరుగుతుంది అనమాట ఇక్కడ. ఇదే జరిగినప్పుడు చివరికి వాళ్ళ నాన్నగారు వస్తారు ఇక్కడ. రోజు ఇలా నైవేద్యం తీసుకెళ్ళిపోతున్నాడండి, ఎంటీ ప్లేట్ తీసుకొచ్చేస్తున్నాడు ఇక్కడ, వీడే కావాలని చెప్పేసి దొంగచాటుగా తింటున్నాడేమని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే, సరే నువ్వు తినట్లేవు కదా, భగవంతుడే తింటున్నాడు కదా, ఇప్పుడు నువ్వు కూడా ఈ రోజు వెళ్ళి మళ్ళీ నైవేద్యం పెట్టమని చెప్పేసి పంపిస్తాడు అనమాట. మళ్ళీ రఘునాథ్ ఏం చేస్తాడు, మళ్ళీ తీసుకెళ్తాడు నైవేద్యాన్ని, భగవంతుడి మీద పెడతాడు, మళ్ళీ రోజు చెప్పిందే చెప్తాడు ఇక్కడ. ఈరోజు నైవేద్యం పెట్టానంటే ఎవరు నమ్మట్లేదు ఇక్కడ, నేను తింటున్నానని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ, నీకు నైవేద్యం పెట్టాను తినమని చెప్పేసి అంటాడు ఇక్కడ. మళ్ళీ అలాగనే ఆ రోజు కూడా భగవంతుడు ఏం చేస్తాడు, మళ్ళీ వస్తాడు, తింటూ ఉంటాడు అనమాట. అలా తింటున్నప్పుడు ఆ లడ్డు తీసుకొని నోట్లో పెట్టుకొని తింటూ ఉంటాడు అనమాట.
అలా తింటున్నప్పుడు అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళ నాన్నగారు అక్కడికి రావడం జరిగిపోతుంది అనమాట. చూస్తుంటాడు ఆయన ఆయన చూస్తున్నాడు అనమాట. ఇక్కడ అన్ని వెనకాల ఉండి అన్ని చూస్తున్నాడు. ఇక్కడ అర్థమైపోయింది, ఇక్కడ భగవంతుడు తింటున్నాడని చెప్పి అర్థమైపోయింది. సడన్ గా అక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది, ఆ సగం లడ్డుతోని కృష్ణుడు అలానే ఒక విగ్రహం లాగా మారిపోతాడు అనమాట ఇక్కడ. అందుకని అతన్ని లడ్డు గోపాల్ అని చెప్పేసి కూడా అంటారు ఇక్కడ మనకి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో నిజంగా జరిగాయి. భక్తులు నిజంగా వాళ్ళ జీవితంలో ఇవన్నీ కూడా చేసి చూపించారన్నమాట ఇక్కడ మనకి. బట్ ఆ నమ్మకం అనేది మనకు రావాలి ఇక్కడ. మన భక్తి కూడా అప్పుడైతే మనకు అలా పెంపొందిపోతుందో, మనం ఏ విధంగా అయితే భక్తిలో పురోగతి సాధించుకుంటూ వెళ్ళిపోతామో, మనం కూడా భగవంతుడితో మాట్లాడవచ్చు ఇక్కడ. భగవంతుడు చేసే విషయాలన్నీ కూడా మనకి అర్థమైపోతాయి అన్నమాట ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఆ ప్రేమని మనలో పెంపొందించుకోవాలి ఇక్కడ. మన ఇంట్లో ఉన్న ఏదైతే విగ్రహాలు కానీ, లేకపోతే పటాలు కానీ, లేకపోతే చిన్న మూర్తులు ఏవైతే ఉంటున్నాయో వాటిని కూడా మనం భగవంతుల్లాగానే భావించాలి ఇక్కడ. మనం ఏం చెప్పుకున్నాము, భగవంతుని యొక్క నామానికి, రూపానికి, గుణానికి, లీలకి ఎలాంటి వ్యత్యాసం లేదని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. రైట్. మనం పీల్చే గాలికి రూపం లేదు ఇక్కడ, బట్ అది కూడా భగవంతుడే ఇక్కడ మనకి. మనం తాగే నీరు కూడా భగవంతుడే ఇక్కడ. రోజు చూసే వెలుతురు కూడా భగవంతుడే ఇక్కడ మనకి. ఈ ప్రకృతి మొత్తం భగవంతుడిదే ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు ఇక్కడ మనకి. మన ఇంట్లో ఓన్లీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఉంటేనే సేవ చేసుకుంటాము, లేకపోతే లేదు అనే భావన మనకు ఉండకూడదు అనమాట. మనం ఇంకా స్థితికి వెళ్ళలేదు, ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని మన ఇంట్లో పెట్టుకునే స్థితికి వెళ్ళలేదు. కాబట్టి భగవంతుడు ఈ విధంగా ఒక వేరువేరు రూపాల్లో వచ్చేసి దర్శనమిస్తున్నాడు అనమాట ఇక్కడ. కానీ ఆ ప్రతి ఒక్క రూపాన్ని కూడా ఒకే విధంగా మనం ధ్యానం చేసుకుంటూ, భక్తి చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి ఇక్కడ. మనం అదే సేవ చేసుకుంటూ ఉండాలి. రోజు భగవంతుడికి నైవేద్యం పెట్టడం కానీ, మనం ఏదైతే మనం తింటున్నామో ప్రతిదీ కూడా భగవంతుడికి షేర్ చేయాలన్నమాట ఇక్కడ మనకి. ఆయన తిన్న తర్వాతే మనం తినాలి. అలాంటి భావన మనలో పెంపొందించుకోవాలన్నమాట ఇక్కడ. అప్పుడు మన కళ్ళలో కూడా, మన స్వప్నాల్లో కూడా భగవంతుడు వస్తాడు ఇక్కడ, వచ్చేసి మనతో మాట్లాడతాడు ఇక్కడ మనకి. అప్పుడు మనతోని కూడా ఆ ప్రేమపూర్వకమైన సంబంధాలు కూడా పెంచుకునే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కాబట్టి అందుకని భగవంతుని యొక్క రూపాన్ని చూసామనుకోండి, మనకి ఎంతో ఆనందం కలిగిపోతుంది ఇక్కడ మనకి. ఎందుకు, భగవంతుని యొక్క రూపాన్ని శాస్త్రంలో వివరించారు ఇక్కడ మనకి. ఆయన ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ఆయన ప్రవర్తిస్తాడు ఇక్కడ మనకి అనేది క్లియర్గా చెప్పడం జరిగిపోయింది శాస్త్రంలో మనకి. శాస్త్రాలే మనకి ప్రమాణం ఇక్కడ మనకి. ఆ ప్రమాణాల ద్వారా మనం భగవంతుని సేవించామనుకోండి, మన ఇంద్రియాలు, జడేంద్రియాలు కాస్త ఆధ్యాత్మికంగా మారిపోయేసి మనము కూడా భగవంతునితో సంభాషించే ఒక సమయం అనేది తప్పనిసరిగా వస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. ఏదైతే మనకి ప్రభుపాల వారు మనకి కృష్ణ చైతన్యం ఏదైతే ఇచ్చారో దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రతిరోజు కూడా భగవంతుని సేవలో ఎంతగా కేటాయించుకుంటూ వెళ్ళిపోతామో అంత దగ్గరగా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు అనమాట ఇక్కడ. ఈ విధంగా మనము భగవంతుని యొక్క విగ్రహాలుగా కాకుండా ఒక అర్చా విగ్రహాలుగా భావించాలి. ప్రాణ ప్రతిష్ఠ చేసిన అర్చా మూర్తుల్లాగా మనము భావించుకుంటూ వాళ్ళకి భక్తి చేసుకుంటూ కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో రేపటి సత్సంగంలో ఇదే విషయాన్ని ఇంకా చర్చించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఏ విధంగా భగవంతుని యొక్క విగ్రహాన్ని, అంటే ఈ అర్చా విగ్రహాన్ని ఏ విధంగా సేవించుకోవాలి, ఇంకా భక్తులు ఏమి చేశారనేది రేపటి సత్సంగంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఓకే. హరే కృష్ణ. హరే బోల్ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పూరి వెళ్ళినప్పుడు సేమ్ చూసాం ప్రభుజీ. సాక్షి గోపాలు ఆయన ఆ టెంపుల్లో ప్రభు ఇప్పటికి కూడా తమాల వృక్షం అని ఉంటది ప్రభు, దాని చుట్టూ గద్దెలాగా కట్టారు. స్వామి అక్కడ రాసలీలు జరుపుతారంట. రాత్రిపూట పుష్పాలు, సుగంధ పరిమళమైన గంధము అవన్నీ అక్కడ పడి ఉంటాయంట ప్రభు. ఆ గుళ్ళో పూజారి బయటకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిన మా గురువు గారు తీసుకెళ్లారు. ఆయన తోటి ఆ కథంతా ఆ భాషలో, ఒరియా భాషలో చెప్తే మా గురువు గారు హరే కృష్ణ ప్రభు మాకు తెలుగులో అంతా క్లియర్ గా చెప్పారు. సేమ్ ఇట్లాగే ప్రభు. మాకైతే ఎంత ఆనందం అనిపించిందో ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు. రోజు అక్కడ అంత సువాసన భరితంగా పుష్పాలు, ఆ గంధము అవి పడి ఉంటాయంట ప్రభు. వాళ్ళు స్వయంగా రోజు అనుభవిస్తారంట. కరెక్ట్. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇలాంటి సంభాషణలు, ఇలాంటి వృత్తాంతాలు శాస్త్రాల్లో చాలా ఉన్నాయి అన్నమాట మనకి.
ఇంకొకటి చెప్పారుగా ప్రభు మీరు, అది ప్రసాదం స్వీకరించారని. అది అలర్నాథ్ స్వామి టెంపుల్ ప్రభు. అక్కడ మేము ప్రసాదం తీసుకున్నాము. మాకు అందరికి అక్కడ మా టీం వాళ్ళందరికీ భోజనాలు వాళ్ళు తయారు చేసి పెట్టారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ తింటారంట ప్రభు. అవునండి. అయితే అక్కడ అలర్నాథ్ స్వామి టెంపుల్ లో కూడా ఇట్లాగే బాబు ప్రసాదం తీసుకెళ్లి పెడతాడు. తండ్రి బయటికి వెళ్ళినప్పుడు పెట్టమంటే అక్కడ స్వామి ఎలా ఉంటారు ప్రభు, స్వామి అంతా బాగా మంచిగా నిగనిగలాడుతూ ఉంటారు. కానీ కుడి పక్కన నోరు దగ్గర నుంచి ఛాతి మీద గరుకుగా కొంచెం రఫ్ గా ఉంటది ప్రభు. అది చూపించారు స్వామి. మాకు ప్రభు చూపించారు అనమాట. చూసారా, ప్రసాదం వేడి ప్రసాదం ఆయన స్వీకరిస్తున్నప్పుడు అది ఇట్లా జారి పడి ఛాతి మీద అది కొంచెం వేడిది కదా, కాలినట్లు అయ్యింది అని చెప్పని ఆ ఆ సత్యాన్ని చూపిస్తే మాకు ఇంకా మనసుకు హత్తుకుపోయింది ప్రభు. Yes, Mata. ఆ డోర్ కి చిన్న హోల్ ఉంటది ప్రభు. అయితే వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు పిల్లాడిని లోపల పంపించి ప్రసాదం నువ్వు నివేదన చెయ్యి, నిజంగా స్వామి తింటున్నాడా లేదా మేము చూస్తాము అని చెప్పని ఆయన బయట ఉండి చూస్తారు. ఆయన తీసుకెళ్లి స్వామిని ప్రసాదం స్వీకరించమని అంటే ఆ పిల్లోడు లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి కాముగా ఉంటే, ఇగో రోజు స్వీకరిస్తున్నావు, ఈ రోజు నువ్వు తీసుకోకపోతే మా నాన్న నిజం కాదనుకుంటాడు, నువ్వు ఈ రోజు ప్రసాదం తీసుకుంటావా లేదా, నువ్వు తీసుకోకపోతే నేను ఇక్కడే ఉండిపోతానంటే స్వామి ఆ ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు ఈయన డోర్ తీసి లోపలికి వెళ్ళగానే అప్పుడే జారి నోటి నుంచి కొంచెం ఛాతి మీద పడిందని ఇవన్నీ చెప్తే అప్పుడు అక్కడ అసలు ఎంత ఆనందం అయిపోయిందో. అలర్నాథ స్వామి టెంపుల్ అని చూసాం ప్రభు. ఈ రెండు చూసాము పూరికి వెళ్ళేటప్పుడు. చాలా బాగుంటుంది. చాలా బాగుంది ప్రభు. మళ్ళీ గుర్తొచ్చింది ప్రభు, నేను మళ్ళీ వెళ్ళొచ్చినంత ఆనందపడిపోయాను. హరే కృష్ణ. జై హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అద్భుతం అండి, భక్తి అనేది చాలా అద్భుతం. ఆనందం మనం పొందినప్పుడు అనుభూతి వేరే ఉంటుంది యాక్చువల్గా ఆ స్థితికి వెళ్ళినప్పుడు. ఇంకొకటి ప్రభు, మనం వ్యక్తిగతంగా పోతే అది వేరుగా ఉంటది ప్రభు. కానీ ఇట్లా ఇస్కాన్ వాళ్ళతో గ్రూప్ లో వెళ్తే ఈ ఆనందం చెప్పలేము. ఎక్కడ ఏది ప్రశస్తమో అనేది ప్రత్యేకంగా మనకు ఆ స్థల పురాణం చెప్తారు. మనం అది అనుభవిస్తాం ప్రభు. అదే తీర్థయాత్రలకి ఊరికినే వెళ్ళిపోకూడదు అనమాట. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్థల మహత్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడు అక్కడ ఏమి చేశాడనేది అని మనం తెలుసుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు. ఇక్కడ లేదనుకోండి, అలా వెళ్తున్నాము ఏదో టిక్ మార్క్ వేసుకొని గుడికి తిరుపతికి వెళ్ళి తల నీళ్ళు ఇచ్చేసి నేను దర్శనం చేసుకొని వచ్చేసాను, అది కాదు. ఇక్కడ భగవంతుడు అక్కడ ఏం చేశారు, ఎందుకు అది ప్రాముఖ్యంగా ఉంది, ఇక్కడ ఎందుకు అందరూ ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ అనే విషయాల గురించి తెలుసుకోవాలి ఇక్కడ. లేకపోతే చెప్పుకున్నాము కాకులు తిరిగే ప్రదేశం లాగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ వ్యాస తీర్థాలు అనమాట. అంటే వెళ్తున్నాము, చేసేస్తున్నాము, వస్తున్నాము అంతే. ఇక్కడ ఎందుకు వెళ్తున్నాము, దాని ప్రయోజనం ఏంటి ఇక్కడ అనేది చాలా మంది తెలియదు ఇక్కడ. బట్ అదృష్టం మనకి కాబట్టి భక్తిలోకి వచ్చినాక ప్రభుపాల వారి ద్వారా ఈ విషయాలన్నీ మనకి తెలియడం జరిగింది ఇక్కడ. అవును ప్రభు, చాలా ఆనందం అయ్యింది. హరే కృష్ణ. మాయాపూర్ వెళ్ళినప్పుడు కూడా అట్లాగే ప్రభు. చైతన్య మహాప్రభు ఎక్కడ జన్మించారు, ఆ నీము వృక్షం ఆ చెట్టు కింద పుట్టారని, ఆ పక్కనే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఒడిలో చిన్న బాబులాగా చిన్న గుడి కట్టి పెడితే ఆ అద్భుతమైన ఆనందం అది ఎలా అనిపిస్తుంది ప్రభు. ఇక్కడ జన్మించారా కృష్ణుడు, ఈ చెట్టు కింద పుట్టారా, వాళ్ళ అమ్మ ఒడిలో ఉన్నారా అని ఆ తీయని అనుభూతి ఇట్లా హత్తుకుపోయింది మనసులో. కరెక్ట్. చాలా సంతోషం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమన్నా ఎవరికన్నా మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీ యొక్క సందేహాలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న రిక్వెస్ట్ ప్రభుజీ, రేపు ఇప్పుడు ప్రణవానంద ప్రభు పూరి జగన్నాథ యాత్ర తీసుకెళ్తున్నారు. భక్తులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జనవరి 23 నుంచి 28 దాకా ఏమో పెట్టారు ప్రభు. తప్పకుండా ఎంత వీలైతే అంత వెళ్ళండి ప్రభు. అసలు ఎంత బాగుంటుందో అక్కడ దరిదాపులు అన్ని ఆ ప్రభు కవర్ చేస్తారు. చాలా బాగుంటది ప్రభు. అందరికి ఒకసారి అది ఇంకా అంటే మామూలుగా నోట్ తో చెప్పి అనౌన్స్ చేశారు, ఇంకా గ్రూప్ లో పెట్టలేదు ప్రభు. డేట్ ఫిక్స్ అయ్యింది, కాకపోతే ఇంకా అనౌన్స్ బయటకు రాలేదు. ప్రభు లేరు ఇక్కడ ఇండియాలో, అందువల్ల ఇంకా బయట పెట్టలేదు. తప్పనిసరిగా చెప్పా కదా, మనకి భక్తిలోకి వచ్చినాక ఈ యాత్రలకు తప్పనిసరిగా వెళ్ళాలి, ప్రభువులతో వెళ్ళాలి ప్రభు. మెయిన్ అదే అంటున్నాను, ఎవరో ఒకరితో వెళ్ళాలి. ఇక్కడ మనకి ఎవరైతే ఇస్కాన్ లో చాలా మంది యాత్రలు తీస్తున్నారు. ఇక్కడ
ఎవరో ఒకరితోని మనం తప్పనిసరిగా వెళ్ళాలి ఇక్కడ. లేకపోతే మనం వెళ్ళామనుకోండి ఒంటరిగా మనకేం అర్థం కాదు అక్కడ ఏముందనే విషయం గురించి. అదే భక్తులతో కలిసి వెళ్ళామనుకోండి ఆ ఆనందమే వేరుగా ఉంటుంది ఇక్కడ. ఎస్. అవును ప్రభు. అవును. జై హరే హరే కృష్ణ. కృష్ణ. ఓకే, ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? సరే అండి, మళ్ళీ మనం రేపటి సత్సంగంలో కలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ.